శ్రీమన్నారాయణ ఆండాళ్ దివ్య తిరువళ్ళగలియే శరణం. ఈరోజు మనము ధనుర్మాస వ్రతంలో 22వ పాసురానికి వచ్చాము. ఈరోజు కూడా కన్నయ్యనే మేలుకొల్పుతున్నారు. ఏమని చెప్తున్నారు, ఏమని మేలుకొల్పుతున్నారో చూద్దాం. ఇప్పుడు సుందరమగు విశాలమగు మహాపృథివీ మండలమునంతను ఏలిన రాజులు తమ కంటే గొప్పవారు లేరు అనేది అహంకారం విడి తమను జయించిన సార్వభౌముని సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరినట్లు. వీళ్ళందరూ రాజులు అన్నమాట. అలా పెట్టామంతే. గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లు మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనం క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖము వలె విడియున్న తామర పువ్వు వలె వాత్సల్యంచే ఎర్రగానున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపచేయము. సూర్యచంద్రులిరువురు ఒక్కసారి ఆకాశమున ఉదయించుచుండినట్లుండడి నీ 2 నేత్రములతో మా వైపు కటాక్షించితివా, మేము అనుభవించే తీరవలను అనేది శాపం వంటి కర్మ కూడా మమ్మల్ని వీడిపోవును. ఈరోజు ఏమని చెప్తున్నారంటే చూద్దాం. మేము ఈ రాజులైతే ఎలా అభిమాన భంగులై వచ్చి నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నారో మేము కూడా మా స్వాభిమానంను వదిలిపెట్టి నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము అని ఈ గోపికలందరూ కృష్ణ పరమాత్మ వద్ద చెప్తున్నారు. ఆనాడు భరతుడు కూడా రాజ్యం నందు ఆశ లేక తాను రాజునన్న అభిమానమును వీడి పాదుకులకే పట్టాభిషేకం చేసి రాజ్యమును పరిపాలిస్తున్న సమయంలో ఎవరూ లేని టైంలో తల్లి కైకమ్మ రాజన్ అని సంబోధించినది భరతుని. వెంటనే భరతుడు ఆ మాటని భరించలేక మూర్ఛ వచ్చి పడిపోయాడట. అలాగా మేము కూడా మా అభిమానం అంతా వదిలేసి నీ మంచము కింద సంఘములుగా ఉండకూర్చున్నాము అని చెప్తున్నారు స్వామికి. శ్రీకృష్ణునికి గోపికలు చెప్తున్నారు. అసలు ఏమిటంటే ఈరోజు